నా పేరు రమేష్, ఫైర్ ఫైటర్ మంచిర్యాల. ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే 1 మంత్ వరకు మనందరం ఏమనుకున్నాం 15,000 నుంచి వెళ్ళి 20,000 మధ్యలో పోలీస్ కానిస్టేబుల్ అనే ఎస్ఐ పోస్టులు వస్తాయని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు చాలా మంది. ఇంకా గ్రామీణ ప్రజలు అయితే ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కానీ ఈ 1 మంత్ నుంచి మనం ఏం వింటున్నాం 5,000 పోస్టులే అని అంటున్నాం. చాలా మంది ఏమనుకుంటారు 5,000 పోస్టులు అయితే మనకు జాబ్ వస్తుందా అని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, నేను కూడా విన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్ అయినా నాకు తెలిసిన బ్రదర్స్ అయినా ఇదే మాట్లాడుతున్నా, 5,000 పోస్టులు అయితే మనకు జాబ్ వస్తుందా? బ్రదర్, నీకు కావాల్సింది ఒక్క పోస్ట్. ఆ ఒక్క పోస్ట్ కోసం ప్రిపరేషన్ కంటిన్యూ చేయి. ఒక్కసారి నువ్వు ప్రిపరేషన్ ఒక 1 వీక్ 10 days ఆగిపోవు అనుకో, నువ్వు అందరికంటే బ్యాక్ వెళ్ళిపోతావు బ్రదర్. నేను చెప్తున్నా మా అనుభవంతో. మేము అట్లనే పోస్టులను చూసుకుంటా, టైం చూసుకుంటా, ఎలక్షన్లో ఎప్పుడు ఎందుకు నోటిఫికేషన్ వస్తాయి, ఎలక్షన్ ముందు వస్తాయి అని చెప్పి తర్వాత చదువుకుందాంలే అనుకున్నాం. అట్లా చదువుకొని మేము మా ఏజ్ లాస్ అయ్యి లాస్ట్ మూమెంట్లో జాబులు కొట్టున్నాం. బ్రదర్, మీకు ఒకటే చెప్తున్నా, ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంటేనే నువ్వు అనేది ఒక జాబ్ను సాధించగలవు. మళ్ళీ మనకి ఎంత బాధిస్తుంది అంటే ఇప్పుడు కానిస్టేబుల్ చేస్తున్నా బ్రదర్, ఎస్ఐ ఇవన్నీ మాకు 1 మార్క్ 2 మార్కులు పోయినాయి. దానికి రీజన్ ఏంటిది? ఇట్లనే పోస్టులను చూసి చదవడం. మనం ఎలక్షన్ అప్పుడు మాకు 2019 అప్పుడు ఎలక్షన్ ఉండే, పోస్ట్ పని పడుతూ ఇంటికి రావడం, అలాంటివి చేయకండి బ్రదర్. మంచిగా చదువుకోండి. నీకు కావాల్సింది ఒక్క పోస్ట్, ఆ ఒక్క పోస్ట్ కోసం ప్రిపేర్ కండి. నెక్స్ట్ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీకున్న టార్గెట్ ఏంటి? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను ఈ నోటిఫికేషన్, దానికోసం ప్రిపేర్ అయ్యండి బ్రదర్. కానీ వెనుక తిరిగి రానికి ట్రై చేయకండి.